మూసీ పేరిట పేదల ఇండ్లు కూల్చడాన్ని మేము వ్యతిరేకిస్తా ఉన్నాం. ఇవాళ గాంధీజీ గారు నువ్వు కడతా అంటున్నదేంది? బాపు ఘాట్ కడతా అంటున్నావు. బాపు ఘాట్ ను ఆరాధించే వాళ్ళు ఉండాలి తప్ప బాపు ఘాట్ నిర్మాణం పేరిట బాధితులు ఉండకూడదు. గాంధీజీ గారు ఆయన అహింసావాది. ఆ అహింసా మూర్తి విగ్రహాన్ని పెట్టడానికి రేవంత్ రెడ్డి హింసా మార్గాన్ని ఎన్నుకున్నాడు. అహింసామూర్తి విగ్రహం పెట్టడానికి హింసా మార్గంలో బలవంతంగా మెడ మీద కత్తి పెట్టి మీరు ఇల్లు ఖాళీ చేస్తారా, కూల్చమంటారా అని మాట్లాడుతున్నాడు. రేవంత్ రెడ్డి దృష్టిలో ఈ ఎంపీఆర్ అంటే, ఈ అపార్ట్మెంట్ అంటే, ఒక ఇల్లు అంటే ఇటుకలు కావచ్చు. నువ్వు జేసీబీతో కూల్చే ఇటుకల్ని కూలుస్తున్నా నువ్వు అనుకోవచ్చు. కానీ ఒక మధ్యతరగతి వాళ్లకు, ఒక పేద వాళ్లకు అది జీవితాంతం రెక్కలు ముక్కలు చేసుకొని రూపాయి కూడబెట్టుకొని బ్యాంకుల్లో అప్పులు తెచ్చి ఒక కళ నిజం చేసుకుంటారు. జీవితకాల కష్టం, జీవితాంతం ఒక కళ ఈ అపార్ట్మెంట్. నువ్వు కానీ ఒక ప్రొక్లైన్ పెట్టా రాత్రి కూలగొడతా అంటే అది జీవితాలు కూల్చడం. ఆ పిల్లలు కళ్ళల్లో నిద్ర లేకుండా, ఇవాళ కంటి మీద కునుకు లేకుండా పిల్లలు పరీక్షలు ఎట్లా రాస్తారు, అదేవిధంగా తల్లిదండ్రులు ఎంత ఆందోళనలో ఉంటారో అర్థమవుతుంది. నీకేంది, నువ్వు జూబ్లీ హిల్స్ ప్యాలెస్ లో బాగానే ఉన్నావు, ఇంకో 100 కోట్లతో ఇంకో ప్యాలెస్ కట్టుకుంటున్నావు. కానీ ఈ పేదల పరిస్థితి ఏంది, ఈ మధ్యతరగతి ప్రజల పరిస్థితి ఏందో ఒక్కసారి ఆలోచించాల్సిన అవసరం ఉంది. నేను మీ అందరికి కూడా కేసీఆర్ గారి మాటగా బీఆర్ఎస్ పార్టీ పక్షాన మీకు పూర్తి స్థాయిలో బీఆర్ఎస్ పార్టీ అండదండగా ఉంటుందని చెప్పడానికే ఇక్కడికి వచ్చాం. రేపు లీగల్ గా ఎందుకంటున్నా అంటే, ఇప్పటి వరకు ఈ మూసీ ప్రాజెక్టుకు డిపిఆర్ఏ రెడీ లేదు. దెర్ ఇస్ నో డిపిఆర్ యాజ్ అండ్ టుడే. దెర్ ఇస్ నో మాక్సిమం ఫ్లడ్ లెవెల్. ఇప్పటి వరకు ఎంఎఫ్ఎల్ ఫిక్స్ కాలేదు, ఇప్పటి వరకు డిపిఆర్ తయారు కాలేదు, ఇప్పటి వరకు సోషల్ ఇంపాక్ట్ అసెస్మెంట్ జరగలేదు. ఏది లేకుండా నువ్వు నోటీస్ ఎట్లా ఇస్తావు? డిపిఆర్ లేదు, మాక్సిమం ఫ్లడ్ లెవెల్ డిసైడ్ కాలేదు, సోషల్ ఇంపాక్ట్ అసెస్మెంట్ జరగలేదు, ఎన్విరాన్మెంట్ క్లియరెన్స్ తీసుకురాలేదు. వితౌట్ ఎనీథింగ్ హౌ విల్ యూ గివ్ ద నోటీస్? మనం రేపు లీగల్ గా పోరాడదాం, న్యాయపరంగా మీకు అండగా ఉంటాం, క్షేత్రస్థాయిలో మీ పోరాటానికి అండగా ఉంటాం. రేపు జరగబోయే బడ్జెట్ అసెంబ్లీ సమావేశాల్లో మీ అంశం మీద బీఆర్ఎస్ పార్టీ ఎంత దూరమైన పోరాటది, అసెంబ్లీని స్తంభింపజేసైనా మీకు అండగా మేము నిలబడతాం. అన్ని రకాలుగా బీఆర్ఎస్ మీకు సపోర్ట్ గా ఉంటుంది.